ఈయన పుట్టింది 1950, అంటే 2025 సెప్టెంబర్ 17 నాటికి ఆయనకి 75 సంవత్సరాలు నిండుతున్నాయి. ఇప్పుడు బీజేపీలో ఈ సాంప్రదాయం పెట్టింది ఎవరు అంటే మోడీ, అమిత్ షా ద్వయం. వీళ్ళు వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవాలి, అప్పుడు సర్వీస్ చాలు, ఇంకా కొత్త తరం రావాలి అనే సాంప్రదాయాన్ని ఇంట్రడ్యూస్ చేసి మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, అదేవిధంగా కొంతమంది ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళకి టిక్కెట్లు కూడా ఇవ్వలేదు. అంటే ఈ సాంప్రదాయం పెట్టిందే మోడీ. మనకి ఎవరు పెట్టారండి? మోడీ, అదేవిధంగా అమిత్ షా గారు పెట్టారు. ఇప్పుడు ఈయనకి మోడీ గారికి 75 సంవత్సరాలు నిండుతున్నాయి. సెప్టెంబర్ 17 వస్తే కాబట్టి కొన్ని నెలల్లో ఈయన ఎట్టి పరిస్థితుల్లో రిటైర్డ్ అవ్వాలి, ఈయన పెట్టిన సాంప్రదాయం ప్రకారం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈయన రిటైర్డ్ అవుతారా లేదా అనేది క్వశ్చన్. కానీ మోడీయే పెట్టారు కాబట్టి మోడీ ఎట్టి పరిస్థితుల్లో రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎంత చేయాలో దేశ సేవ చేయడం కూడా జరిగిపోయింది. 2017 నుంచి అంటే ఇప్పుడు 11 సంవత్సరాల ప్రధానిగా ఆయన పూర్తి చేసుకున్నాడు. ఆయన చేయవలసింది ఎంతైతే ఉన్నాయో దానికి లక్ష్యానికి మించి ఆయన సేవ చేయడం జరిగింది. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని ఈయనే తుంగలో తొక్కాడనే బ్యాడ్ నేమ్ రాకుండా, ఎటువంటి అపకీర్తి పాలవ్వకుండా ఈయన ఎట్టి పరిస్థితుల్లో రిజైన్ చేసే అవకాశాలు 90% కనిపిస్తున్నాయి.